వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పాలిటీకి సంబంధించి రాజ్యాంగం యొక్క పరిణామ క్రమాన్ని చూస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మనం 1793 చార్టర్ చట్టాన్ని చూసినాం. దీనిని 20 సంవత్సరాల వరకు కొనసాగించి 1813 చార్టర్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు సంబంధించి ఏకస్వామ్య హక్కులను తొలగించారు. కేవలం ఏకస్వామ్య హక్కులను తొలగించారు. ఈ ఏకస్వామ్య హక్కులు ఏటికి ఉన్నాయంటే అన్నిటి తొలగించి ఒక మూడిటికి మాత్రమే ఉన్నాయి. ఒకటి తెయాకు, దీన్ని ఓన్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా చేసుకోవచ్చు. అండ్ చైనాతో వాణిజ్యాన్ని కూడా పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. అండ్ ఓపియం లేదా నల్లమందు, ఓపియం ఇవి సంబంధించి వీటికి కేవలం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. మిగతా అన్ని రకాలైనటువంటి వ్యాపారాన్ని అన్ని దేశాలు చేసుకోవచ్చు. అండ్ ఈ చట్టంలోనే ఏం చేశారంటే మనకు స్థానిక సంస్థలకు పన్ను విధించే అవకాశం, అంటే స్థానిక సంస్థలు ఉంటాయి కదా, లోకల్ బాడీస్, స్థానిక సంస్థలకు పన్ను విధించుకునే అధికారాన్ని కల్పించారు. అండ్ విద్యకు, అంటే భారతీయులకు సంబంధించి విద్యకు 1 लाख రూపీస్ కేటాయించారు. ఇది ఆంగ్ల విద్యకు ఖర్చు చేయడం జరిగింది. తర్వాత దీనిలో భాగంగా క్రైస్తవ మిషనరీలను మత వ్యాప్తికి అనుమతి. అండ్ తర్వాత ఏం చేశారు అంటే ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి 1793 చార్టర్ చట్టాన్ని 20 సంవత్సరాలు పొడిగించి 1813 సంవత్సరంలో చార్టర్ చట్టంగా తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఏకస్వామ్య హక్కులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కలిగించడం జరిగింది. కేవలము బ్రిటిష్ ఏకస్వామ్య హక్కులను కలిగి ఉన్న 3 ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తెయాకు, చైనాతో వాణిజ్యం, ఓపియం, ఈ 3 మాత్రమే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసుకోవాలన్నమాట. మిగతాయి చేసుకోకూడదు. అంటే ఎవరైనా చేసుకోవచ్చు, ఇవి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే ఈ అధికారాన్ని కలిగి ఉండదు. తర్వాత స్థానిక సంస్థలకు పన్ను విధించే అంశాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. విద్యకు 1 లక్ష రూపాయలు కేటాయించారు. క్రైస్తవ మిషనరీలకు మత వ్యాప్తికి అనుమతి ఇచ్చారు. తర్వాత ఏం చేశారు అంటే ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారు, సివిల్స్ సాధించిన వాళ్లకు వసతులను కల్పించే అవకాశాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు. తర్వాత తీసుకొచ్చినటువంటి చట్టము 1833 చార్టర్ చట్టం. 1733 చార్టర్ చట్టం గురించి తెలుసుకుందాం. వింటున్న బంజాయాలే. నెక్స్ట్ 1833 చార్టర్ చట్టం. ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే అంతకుముందు బెంగాల్ గవర్నర్ జనరల్ ఉన్నది కదా, బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. ఈ పదవిని ఇలా మార్చారన్నమాట.
ఇలా మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. తర్వాత మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి ఏకస్వామ్య హక్కులు ఉన్నాయి కదా, ఏకస్వామ్య హక్కులు వేటికి ఉన్నాయి? 1713 సంవత్సరంలో వీటికి మాత్రమే ఉండే కదా, తేయాకు మరియు చైనాతో వాణిజ్యం. వీటిని కూడా ఈ చట్టం ద్వారా తొలగించారు. తర్వాత ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి భారత గవర్నర్ జనరల్ కు మద్రాస్, కోలకత్తా ప్రాంతాలపై శాసన అధికారాలను కల్పించారు. అంటే అర్థం ఏంటిది? మద్రాస్, బెంగాల్, మద్రాస్ అండ్ కోలకత్తాకు సంబంధించి గవర్నర్ జనరల్ యొక్క శాసన అధికారాలను తొలగించి ఎవరికి ఇచ్చారు అంటే భారత గవర్నర్ జనరల్ కి ఇచ్చారన్నమాట. ఒకసారి మళ్ళీ చూద్దాము. 1873 చార్టర్ చట్టం ఉంది కదా, ఈ చట్టాన్ని మనము ఎట్లా చేసినాము అంటే 1813 చార్టర్ చట్టాన్ని 20 సంవత్సరాల తర్వాత సవరించారు. ఈ సవరించి ఏం చేశారు అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. అలా మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఈ చట్టం ద్వారా మన చేసిన మరొక అంశము ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏకస్వామ్య హక్కులు ఉన్నటువంటి తేయాకు, చైనాతో వాణిజ్యాన్ని తొలగించడం జరిగింది. మద్రాస్ మరియు కోల్కతా ప్రాంతాలకు సంబంధించి శాసన అధికారాలు భారత గవర్నర్ జనరల్ కు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తీసుకొచ్చినటువంటి చట్టము 1853 చార్టర్ చట్టం. బంధిస్తామా? 1853 చార్టర్ చట్టం అంటే దీన్ని 1833 చార్టర్ చట్టాన్ని సవరించి తీసుకొచ్చారు. దీనిలో ముఖ్యాంశాలు ఏంటి అంటే భారత గవర్నర్ జనరల్ అధికారాలను విభజించారు. విభజించి ఏం చేశారంటే 2 రకాలుగా విభజించారు. ఒకటి శాసన అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు. ఈ శాసనాలు చేయడానికి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. దానిని మనము ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. దీనినే మినీ రాజ్యాంగం అంటాం. అంటే బ్రిటిష్ భారత గవర్నర్ జనరల్ యొక్క శాసన అధికారాలను చూడడానికి ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు.
దీనినే మనం మినీ రాజ్యాంగం అంటారు. తర్వాత దీనిలో ముఖ్యమైనటువంటి అంశము ఓపెన్ మెరిట్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. అంటే ఎవరైనా ఉద్యోగాలకు పోటీ చేయవచ్చు. తర్వాత దీని కోసము మనకు మెకాలే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1858 చట్టం గురించి తెలుసుకుందాం.